హలో అండి, అందరికీ నమస్కారం. బాలయ్య బాబు అభిమానిగా నిన్నటి నుంచి నేను చాలా బాధపడుతున్నానండి. ఎప్పుడెప్పుడు అఖండ పార్ట్ 2 తాండవం రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఒక ఇదిలో ఉండిపోయాను. సో అది నిన్న చాలా నిరాశకు గురిచేసింది అనమాట. నన్నే కాదు, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్, బోయపాటి సార్ ఫ్యాన్స్ అందరిని నిరాశపరిచింది అనమాట. సో ఒక మనిషిని బాధ పెట్టి మనం ఏదో ఆనందం పొందేశాము, ఏదో వచ్చేసింది మనకి కోట్లు అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. సో ఈ మూవీ రిలీజ్ చేస్తాము డిసెంబర్ 5th అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. సో అప్పుడెందుకు ఇబ్బంది పెట్టేవాళ్ళు, అప్పుడెందుకు ఇబ్బంది పెట్టలేదు? సో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినప్పుడు కూడా ఇబ్బంది పెట్టవచ్చు, అప్పుడెందుకు ఇబ్బంది పెట్టలేదు? సో రేపు రిలీజ్ అనగా ఇవాళ ఎందుకు కోర్టుకి వెళ్ళి ఇది చేయాల్సి వచ్చింది? అంటే కావాలని ప్రీ ప్లాన్డ్గా చేసిందని అందరికీ అర్థమైపోతుంది. సో ఏది ఏమైనా ఒక్కరిని నిందించడానికో లేకపోతే ఈ వీడియో నేను చేయడం లేదు. కాకపోతే ఒకరిని ఇబ్బంది పెట్టి మనం ఏం బాగుపడతాం? ఇప్పుడు ఏదైనా ఈ చేత్తో మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది అనమాట. అలాంటి ఒక సనాతన ధర్మం గురించి ఒక లెజెండరీ హీరో, ఒక పెద్ద డైరెక్టర్ కలిసి వాళ్ళ కష్టం ఎంతుందో అది కూడా గమనించకుండా, అది కూడా చూడకుండా ఆన్ ది స్పాట్ ఇలా మూవీ రిలీజ్ కానికుండా చేయడం వెనక చాలా బాధాకరంగా అనిపిస్తుందిలే. కానీ సో మనం ఏం చేయలేము. ఏదేమైనా భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. సార్, బాలయ్య బాబు సార్కి ఒక్కటే చెప్పుకుంటున్నాను సార్, మీ వెనకాతల వేల లక్షల మంది అభిమానులు ఉన్నారు సార్, మాలాంటి అభిమానులు ఉన్నారు. సో మేము అందరం ఉన్నంతకాలం మీకు ఎలాంటిది జరగదు. సో ఇది ఏదో ఒక గుడ్లో మెల్లలాగా ఒక తప్పు అయితే జరిగిపోయింది. సో ఇది ఈరోజు జరిగినంత మాత్రాన ఏదో అయిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు, కాదు. సో అఖండ పార్ట్ 2 మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది ఈ మూవీ. మేమందరం దేవుణ్ణి బ్లెస్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. సో కాబట్టి మనందరి వెనకాతల ఆ పరమశివుడు ఉన్నాడు. ఈ సనాతన ధర్మం ఈ భారతదేశం మీద ఎలాంటి నికృష్టుడు, ఎలాంటి చీడ పురుగులైనా ఏరేసే శక్తి ప్రతి ఒక్క హిందువులకు ఉంది. కాబట్టి అలాంటి సినిమా మీరు తెరకెక్కించారు. కాబట్టి ఎంతో కష్టం మేము చూసాము, లొకేషన్లో మీరు పడే కష్టాన్ని, డైరెక్టర్ పడే కష్టాన్ని మేము చూసాము. కాబట్టి మూవీని ఆపేసి ఏదో చేశామని కొంతమంది చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. కానీ ఓకే, ఏదేమైనా ఏది జరిగినా మన మంచి కోసమే తీసుకోవాలి. కాబట్టి ఈ మూవీ రిలీజ్ ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా తర్వాత అయినా రిలీజ్ అవుతుంది. ఒక 2 weeks తర్వాత రిలీజ్ అవుతుంది. అఖండ విజయాన్ని సాధిస్తుంది సార్ ఈ మూవీ. సో నేను కొంచెం బాధపడినప్పటికీ గర్వంగా కూడా ఉన్నాను, హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకు అని అంటే ఎవరో ఏదో చేయాలి అని చెప్పేసి చిన్న ప్రయత్నం చేశారు. దాన్ని ఒక సనాతన ధర్మం మీద వచ్చినటువంటి మూవీని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఈ మూవీ అందరికీ చేరుతుంది, ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. అఖండ విజయాన్ని సాధిస్తాం మనందరం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.